తో పాటు సంతకం ఉండాలని గతంలో ఈసీ చెప్పిందని కానీ ఏపీలో అందుకు విరుద్ధంగా సీఈఓ మెమో ఇచ్చారంటూ వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇదే అంశంపై ఇవాళ వాదనలు వినటం పూర్తి చేసిన ఏపీ హైకోర్టు తీర్పు నేటికి వాయిదా వేసింది. నేడు సాయంత్రం 6 గంటలకు పోస్టల్ బ్యాలెట్లపై తీర్పు వెలువరించనున్నట్టు హైకోర్టు పేర్కొంది. ఈసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ సీఈఓ ఈ నెల 25, 27 తేదీల్లో 2 మెమోలు ఇచ్చారని వాటిని రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అత్యవసర పిటిషన్ విచారణకు ఏపీ హైకోర్టు అంగీకరించింది. అప్పిరెడ్డి తరపున అడ్వకేట్ సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే పోస్టల్ బ్యాలెట్ నిబంధనలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఫారం 13A పై అటెస్టేషన్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, హోదా వివరాలు చేతితో రాసిన ఆమోదించాలని ఈసీ పేర్కొందని, కానీ అటెస్టేషన్ అధికారి సంతకం ఉంటే చాలని, స్టాంపు లేకపోయినా హోదా వివరాలు చేతితో రాయకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్లు ఆమోదించాలని ఏపీ సీఈఓ మెమోలు జారీ చేశారని ఆరోపించారు. ఈసీ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఏపీ సీఈఓ ఇచ్చిన ఈ సడలింపులను రద్దు చేయాలని, ఈసీ గత ఏడాది జూలైలో ఇచ్చిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేసేలా చూడాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అటు ఎన్నికల సంఘం తరపున సీనియర్ అడ్వకేట్ అవినాష్ దేశాయ్ వాదనలు వినిపించారు.